శ్రీరామ్ గోపాలరావు, శ్రీ సత్యహరిశ్చంద్ర నాటక కళా సమితి బస్సు. ఈ పాపికాడు ఒకడు. మేము మా బస్సు హైదరాబాద్ లో ఫేమస్, రోడ్లన్నీ మావే, ఈజీగా అడ్రస్ కనుక్కోవచ్చు, ఎవరిని అడిగినా చెప్తారో అని లెటర్ రాశాడు. పొద్దు నుంచి తిరగని రోడ్ లేదు. అదిగో బస్సు. స్టాప్! అరే కాశీబాబే నువ్వా? నేనే. పరిచయం ఎంత ప్రశాంతంగా జరుగుతుందని ఎప్పుడు అనుకో. ఎవరైడు? వంటాడు. వంటాడా? మరి బాత్తుంటే మాట్లాడే. కొన్ని విషయాల్లో ప్రెస్టేజ్ ఫీల్ అవుతాడులే. రే, మనం మొబైల్ క్యాంటీన్ స్టార్ట్ చేస్తే మంచి వంటోడు కావాలన్నా కదరా. మనకు లోన్ శాంక్షన్ అయిపోతుందని తెలిసి అడిగి లెటర్ రాసినాడు వచ్చాడు. నీకు అసలు బుద్ధి ఉందా? మా ఇంట్లో ఏరా, నన్ను కొట్టించడానిక ఉత్తరం రాసి మరీ పిలిపించావు? టైం బ్యాడ్ అంతే, ఎవడం గేలం. రేయ్, వీడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. అవసరం అయితే మనమే పిలిపిస్తామని చెప్పు. తనకు లేదు కానీ మెడక డోల్ అంట. పంపించే. రే అది కాదురా, నేను చెప్పి నీ పేరేంటమ్మాయి? నా కోసలే ఇంగిరి కిరికిరి కిసుకో విసిలే మారి విసుకో. మంచి పేరు. రే నా మాట రా, మన లోన్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చిన తర్వాత మనం క్యాంటీన్ పెడతాం కదా. ఆడు మామూలు వ్యక్తిలా కనపడతాడా? ఆడి దెబ్బకి మా బేవరాన్ని 3 హోటల్ మూసారు తెలుసా? ఏంటి? అదేరా, ఈడికున్న టాలెంట్ కి ఈ హోటల్ ఎదుర్కొన్న 3 హోటల్ మూసారు. మొహం చూస్తుంటే తేడాగా ఉంది. ముఖం ఓటం కొంచెం తేడాగా ఉంటది కానీ మొహమాటం లేకుండా ఒళ్ళోంచి పని చేస్తాడు. ఊరికి దండ పెడతాను రా, ప్లీజ్ రా, నేను చెప్పి నేను రాడు మనతో ఉంటాడు రా. సరే ఏదో ఒకటి చెయ్. అమ్మయ్యా. ఎక్స్క్యూజ్ మీ. ఒరే పాపి, నీ ఉత్తరం చూసి ఏదేదో ఊహించుకున్నాను కదరా. భీమవరంలో బ్యాలెన్స్ జీతం ఇవ్వాల్సిన హోటల్ ప్రొపరేటర్ కూడా మొహం వాచేలా తిట్టి మొహం మీద కొట్టి వచ్చేసాను రా. నీ వల్ల ఉన్న ఒక్క పని పోయిందిరా. నీకేం పర్లేదు, మనం క్యాంటీన్ ఎట్టి లోపు నువ్వు ఏదైనా లాడ్జ్ లో ఉండు. నీ లాడ్జింగ్ కోచింగ్ వచ్చి నేను చూసుకుంటాను. ఆ తర్వాత పనే పని. పద లాడ్జ్కి వెళ్దాం. పద. ఒక్క దెబ్బతో నీ లోన్ ఉష్కాకే, నా దుబాయ్ ప్రోగ్రామ్ ఉష్కాకే. టోటల్ గా బ్యాక్ టు పెవిలియన్. ఎవరు మీరా? డబ్బు ఇవ్వాలి కాబట్టి రేపు సంపాదించుకోవచ్చు, కానీ ఒక ఆడపిల్ల జీవితం మన వల్ల పాడైపోయాక మనం ఏం సాధించి ఏం ప్రయోజనం రా? అందుకే డబ్బు వాళ్ళ మహాన్ కొట్టాను. అది సరేరా, మరి ఇప్పుడు ఈ పిల్లలు ఎక్కడ పంపాలి? ఎక్కడికి పంపక్కర్లేదు. మన బస్సులో 3వ మనిషి ఉన్నా మనకేమి నష్టం లేదు. ఆ అమ్మాయి మనతోనే ఉంటుంది. గుడ్ మార్నింగ్ హరిశ్చంద్ర బాబాయ్. నేను నీ కొడుకుని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతానని ఎలకలో దూరు మరి నా పాస్పోర్ట్ తినేసావు కదా. అయినా నేను ఏమన్నానన్నా? కాబట్టి నా బతుకు బాగుపడాలంటే ఐ నీడ్ యువర్ హెల్ప్. పెద్దగా ఏమీ లేదు, ప్రస్తుతానికి నీ డాలర్ నేను తాకట్టెట్టుకుంటానే. నాకు డబ్బులు రాగానే నేను నీకు డైమండ్ డాలర్ చేస్తాను, ప్రామిస్. అంతవరకు మన గోపిగడికి అనుమానం రాకుండా ఈ డూప్లికేట్ డాలర్ తో మేనేజ్ చెయ్యే. దొంగ. పిలిచావా బాబాయ్? ఏ దొంగ. వార్నే నువ్వా? తెలుగులో అనవసరమైన మాటలు బాగానే నేర్చుకున్నావు.